బుద్ధి సరిగా ఉండదు గనక, అంతఃకరణ శుద్ధి ఉండదు గనక దానికోసం సాధనలు చేయాలి. బాగా అర్థం చేసుకోండి. సాధనల యొక్క ఉద్దేశం ఇంతే, అంతకు మించి సాధనలు ఏమీ ఉపయోగపడవు. ధ్యానం చేసినా, జపం చేసినా, ప్రాణాయామం చేసినా, తీర్థాటన చేసినా, సంకీర్తన చేసినా ఇవన్నీ బుద్ధి శుద్ధి చేసుకోవడం కోసమే. కానీ గురువు అందించేటువంటి జ్ఞానాన్ని నిలుపుకోవడానికి బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలే కానీ ఇవన్నీ కూడాను. వీటి వల్ల మాత్రం మోక్షం రానే రాదు. ఇప్పుడు అయ్యే ప్రచారాలు ఉన్నాయి, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని. సరే, ఎందుకని అతనికి రాదు, మనకు రాదు. అది చెప్పేవాడికి అసలు మోక్షం అంటే తెలియదు, ఇంకేం చెప్తాడు? ఎందుకో తెలుసా, మన కర్మ గాలితే ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే దారిని పోయేటువంటి వాడిని ఈ వైపు పోతే వాడి గమ్యం వస్తుందని తెలిస్తే వాడికి అర్థం కాక, సార్ ఏ వైపు పోవాలి సార్ అంటే ఇటు పోరా అని చెప్పినట్టుంటారు. వాడు ఇటు పోయినాడంటే ఎంత దూరం పోతాడో తెలియదు, కానీ వాడి గమ్యం మాత్రం ఈ వైపు ఉంది. ఎక్కడో ఒక చోట ఆగిన చోట ఎవడైనా మళ్ళీ డైరెక్ట్ చేశాడు అనుకోండి, మళ్ళీ వాడు ఇదంతా నడిచొచ్చి ఇక్కడి నుంచి పోవాలి. అది ఇప్పుడు జరుగుతూ ఉంది కలికాలం. భాగవతాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కలియుగంలో అందరూ గురువులే, అందరూ గురువులే. కాబట్టి ధ్యానంతో మోక్షం నేనంటున్నాను. ధ్యానమే మోక్షం అంటే ఇంకేమీ లేదు, శాస్త్రం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది ఒకటి తమాష. ధ్యానమే మోక్షం, ధ్యానంతో మోక్షం వస్తుంది. ధ్యానం కర్మ, అది కూడా నీకు తెలియకపోతే నా కర్మ. ధ్యానం మానస కర్మయ్యా బాబు. పూజ చేయడం అనేటువంటిది కాయిక కర్మ, జపం చేయడం అనేటువంటిది వాచక కర్మ, ధ్యానం చేయడం అనేటువంటిది మానస కర్మ. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. మరి ఈ కర్మల ద్వారా నీకు మోక్షం వస్తుందే, మోక్షం కర్మసాధ్యమా? అందుకనే ఇంట్రొడక్షన్ 2 days లో మీకు ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చాను. కర్మకి ఫలితం కర్మ ఫలం అంతే. పరమేశ్వరుడు కనుక నీ కర్మకు ఫలితం అయ్యేటట్లయితే పరిమితమైనటువంటి కర్మ ద్వారా అనంతమైనటువంటి భగవంతుని నువ్వు పొందలేవు. అనంతమైన పరమేశ్వరుని నువ్వు పొందాలంటే అనంతమైన కర్మలు చేయాలి. అనంతమైన కర్మలు లేవు సార్. ప్రతి కర్మకి ఆరంభం ఉంది, అంతం ఉంది. ఇట్ ఈస్ లిమిటెడ్. కర్మ ఎప్పుడైతే లిమిటెడ్గా ఉందో, పరిమితంగా ఉందో, పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాన్ని నీకు ఇస్తుందే గానీ అనంతమైనటువంటి ఫలితాన్ని నీకు ఇచ్చేందుకు అవకాశం లేదు. పరిమితమైనటువంటి ఫలితాల్లో కనుక నువ్వు సంతృప్తి చెందేటట్లయితే ఓకే, కానీ నువ్వు సంతృప్తి చెందడం లేదు. నాకు అనంతానందం కావాలి, నేను ఎప్పుడూ ఉండాలి, నాకు అన్నీ తెలియాలి, నాకు దుఃఖం ఉండడానికి అవకాశం లేదు. ఇవన్నీ నీ నుంచి కదులుతున్నాయి. అవన్నీ మోక్షానికి ప్రతిరూపంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అనంతమైనటువంటి జ్ఞానం కావాలనేటువంటిది నీలో కదులుతూ ఉంది. ఇది పాయింట్. కనుక అవన్నీ చేసిన తర్వాత అవన్నీ చేయాలి. ఎంత చేయాలో అంత చేయాలి. ఎవరు జ్ఞానాన్ని, ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందినా వాళ్ళ గతం గనక చూస్తే ఎన్నో అక్షర లక్షలు జపం చేసి ఉండారు, ధ్యానం చేసి ఉండారు, పూజలు చేసి ఉన్నారు, సంకీర్తనలు చేసి ఉన్నారు. అవన్నీ చేసి బుద్ధిని శుద్ధి చేసుకున్న తర్వాతే అగ్నికణాలు లాంటి ఈ తాత్విక రహస్యాన్ని నింపుకోగలిగారు. కాబట్టి ఇంకొక విధంగా మోక్షం వచ్చే అవకాశం లేదు. ఆత్మజ్ఞానం వినా మోక్ష న సిద్ధ్యతి. ఎందుకని? మోక్ష సిద్ధ విషయ నా సాధ్య విషయ. మోక్షం అనేటువంటిది సాధ్య విషయం కాదు, సాధనల ద్వారా పొందేది కాదు. మరి ఎట్లా పొందాలి స్వామీజీ? సాధన లేకపోతే ఉంది సాధన. ఏమి సాధన? జ్ఞాన సాధన. జ్ఞాన సాధన. ఇప్పుడు ఈరోజు బయలుదేరతాడు చూడండి, సాయంత్రం సుఖబ్రహ్మ చెబుతాడు, పరీక్షిత్ వింటాడు, 7 రోజుల్లో మోక్షం వచ్చేస్తుంది. ఏమి సాధనలు చేశాడు అంటే మోక్షాన్ని అందుకోవడానికి ఆయన అందించేటువంటి భాగవత జ్ఞానాన్ని సంపూర్ణంగా హృదయంలో సుస్థిరం చేసుకోవడానికి కావలసినటువంటి అంతఃకరణ శుద్ధి పరీక్షణ్ మహారాజుకు ఉండింది గనక కేవలం గురువు బోధిస్తూ ఉంటే అర్థమైపోయింది. అష్టావక్ర మహర్షి జనకుడికి ఎంత టైంలో ఇచ్చాడు తెలుసా మోక్షం? జనక మహారాజు అంటే ఎట్లాంటి వాడు జనకుడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంతసేపట్లో వస్తుంది మోక్షం అని అడిగాడు. టైం చెప్తున్నావా? ఇట్ ఈస్ నాట్ టైం బౌండ్ బాబు, కాల పరిచ్ఛేదంలోకి వస్తుంది. మోక్షం ఉన్నదే గనక దాన్ని ఇవ్వడానికి పెద్ద టైం పట్టదన్నాడు. అంటే ఈ రోజుల్లో అయితే మన సైకిళ్ళు ఉన్నాయి, ఆ రోజుల్లో గుర్రాలు ఎక్కేవాళ్ళు కనుక రాజులు. అప్పుడు అంటాడు, నువ్వు గుర్రం ఎక్కుతూ ఉంటావు కనుక ఒక మాట చెప్తాను చూడు, అశ్వారూఢుడు. ఇప్పుడు అశ్వం ఎక్కేటప్పుడు ఈ రికాబులో కాలు పెట్టి, కాలు ఎత్తి ఆ పక్క రికాబులో పెడతావే, ఈ మధ్యలో ఇచ్చేస్తాను జ్ఞానం అన్నాడు.
అష్టావక్ర మహర్షి. ఆశ్చర్యంగా లేదు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రికాబులు వద్దు, ఈ ఫెడల్ మీద కాలు పెట్టా, ఆ ఫెడల్ మీద కాలు పెట్టా, లోపల ఇచ్చేస్తాడు సైకిల్ ఎక్కాలి. మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి నా దగ్గర, నాకు అంత శక్తి లేదు, మీరు అందుకోలేరు. ఎందుకంటే ఆయన జనకుడు, ఆయన అష్టావక్రుడు. అర్థమవుతుంది? జనకుని యొక్క స్థాయి తెలుసు గనక, అంతఃకరణ శుద్ధి ఎట్లా ఉందో పాత్ర శుద్ధి తనకు తెలుసు కనుక ఇవ్వగలను అనుకున్నాడు, ఇచ్చేసాడు. అట్లాగే ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెట్టే లోపల తత్వమసి అన్నాడు, అయిపోయింది. నువ్వేరా మోక్షం అని అయిపోయాడు ఆయన. ఎందుకని రెడీగా ఉన్నాడు కనుక. కనుక కాలానికి సంబంధించింది కాదు. విషయం అర్థం కాకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా ఉపయోగం లేదు.